ఒక అమ్మాయి ఇప్పుడే బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. సరిగ్గా అదే క్షణంలో ఆకాశం నుంచి ఆస్తిపత్రాల కుప్పపడింది. ఆ అమ్మాయి తన కళ్ళ ముందున్నదంతా చూసి ఆశ్చర్యపోయింది. క్షణం క్రితం ఆమె తన కుమార్తెతో కలిసి వీధుల్లో తిరుగుతోంది. ఇప్పుడు ఆమెకు లెక్కలేనన్ని బిల్డింగ్స్ సొంతమయ్యాయి. కానీ ఆమె ఒక విల్లా తలుపు తెరిచినప్పుడు లోపల ఫర్నిచర్ లేదని చూసింది. అక్కడ నివసించడం అసాధ్యం. ఆమె దగ్గర కేవలం 5 యువాన్లు మాత్రమే ఉన్నాయి. ఆ క్షణంలో ఒక విలాసవంతమైన కారు అటుగా వెళ్ళింది. ఆ అమ్మాయి చేతుల్లోని బిడ్డ కారులోని బిలియనియర్ను పిలిచింది. ఆ అబ్బాయి దాన్ని విని వెంటనే డ్రైవర్ను ఆపమని చెప్పాడు. అతను కారు దిగి విచారించడానికి వెళ్ళాడు. కానీ బయటకు దిగిన తర్వాత మాట్లాడలేని అమ్మాయిని, బిడ్డను మాత్రమే చూశాడు. అతడు భ్రమపడుతున్నానని అనుకుంటున్నట్లే బిడ్డ మళ్ళీ మాట్లాడింది. డాడీ అని కూడా అంది. ఆ స్వరాన్ని మళ్ళీ విన్న ఆ అబ్బాయి మాట్లాడేది ఆ పసిపిల్లే అని చివరకు నిర్ధారించుకున్నాడు. అతను ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఆమె పైకి చూసి షాక్ అవుతుంది. పరిచయమైన ముఖంలా అనిపించింది. ఆమె 1 సంవత్సరం క్రితం రాత్రి గడిపిన వ్యక్తిలా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి తన స్టెప్ సిస్టర్ వల్ల మోసపోతుంది. ఆ ఒక్క రాత్రి కారణంగా ఆ అమ్మాయి ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత తన సిస్టర్ బిడ్డని ఉపయోగించి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఇంతలో ఆ మిలీనియర్ కూడా ఆ అమ్మాయి ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. అతను మ్యారేజ్ ప్రపోజల్ చేయడానికి మిలియన్ల విలువైన బహుమతులతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని అదనుగా తీసుకుని తన సిస్టర్ అవకాశాన్ని వాడుకుంది. ఆ క్షణంలో ఆ అమ్మాయి అతను అంత చక్కగా బట్టలు వేసుకుని ఉండటం చూసి సిగ్గు లేకుండా అతన్ని డబ్బు అప్పు అడిగింది. కానీ ఆ వ్యక్తి దాన్ని ఒక కొత్త రకం మోసంగా భావించాడు. అతను వెళ్తుండగా తన ముఖానికి అచ్చుకుద్దినట్లు ఉన్న ఆ బిడ్డ ముఖం అతని కంటపడింది. చివరగా అతని హృదయం కరిగిపోయింది. అతను వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి రుచికరమైన భోజనం చేస్తుండగా బిడ్డ తన అసలు తండ్రి దగ్గరికి వస్తున్నాడని చూసి ఆ అమ్మాయి బట్టలని లాగింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి భుజంపై ఉన్న ఎర్రటి పుట్టుమచ్చను చూశాడు. ఆ రాత్రి జరిగింది అతనికి గుర్తుకొచ్చింది.